హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట. మేమైతే మా అక్కగారి ఇంటికి వచ్చాము. మా అక్కగారు చాలా సింపుల్గా, వెరీ టేస్టీగా, ఈజీగా సేమియా పులిహోర చేస్తున్నారు. అది ఎలా చేయాలి, కావలసిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి సేమియా పులిహోర కోసం మేము తీసుకున్న పదార్థాలు. సేమియాలు ఇవైతే 10 మందికి సరిపోతుందండి ఉప్మా. మేము చుట్టాలందరూ ఎక్కువ ఉన్నాం అనమాట మా అక్కగారి ఇంట్లోనూ. సేమియా పులిహోర దానికోసం ఇదిగోండి సేమియాలు. అయితే దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. దీంట్లోకి మనం నిమ్మకాయ కూడా పిండుతామండి పులుపు కోసం. మరి పులిహోర కదా, అందుకని నిమ్మరసం పిండుతామన్నమాట. ఇదిగో ముందుగా మేము వాటర్ పెట్టుకున్నామండి పొయ్యి మీద. అక్క ఇయ్యండి, ఏం వేస్తారు? ఇదిగోండి సాల్ట్ వేస్తున్నారు దీంట్లోకి. 2 స్పూన్లు సాల్ట్. 2 స్పూన్లు సాల్ట్ వేసారు. ఇది బాయిల్ అయ్యాక ఏం చేస్తారు? పసుపు కూడా వేసారండి. ఇది బాయిల్ అయ్యాక సేమియాలు ఇందులో వేస్తారా? సరే అండి, వాటర్ బాయిల్ అవనిద్దాం మనం. ఇదిగో బాయిల్ అయిపోతుంది. ఇందులో సేమియాలు వేస్తారు ఇప్పుడు. అదే కొద్ది కొద్దిగా స్లోగా మనం సేమియాలు అందులోకి వేసుకోవాలన్నమాట. సేమియాలన్నీ పూర్తిగా అందులోకి వేసిన తర్వాత ఫుల్గా కుక్ అవ్వాలక్క, హాఫ్ బాయిల్ చేయాలి. తర్వాత వాటర్ తీసేస్తామా మనం? ఓకే అండి, ఇది బాయిల్ అవనిద్దాము, తర్వాత చూద్దాం. ఇదిగోండి సేమియాలు అయితే ఇక్కడ పక్క ఉడుకుతున్నాయి. అయితే తాలింపుకి వేరే కడాయి పెట్టుకున్నారు అక్క. అది వేడెక్కిన తర్వాత దాంట్లో వాటర్ వేస్తారంట. ఎందుకంటే అలాగా చేయడం వల్ల దాంట్లో మనం కడిగేటప్పుడు సబ్బు ఏదైనా పోలేదనుకోండి, అది క్లీన్ అయిపోతుందంట వేడి నీళ్ళు వేయడం వల్ల. ఇదిగోండి మన సేమియాలు సగమే ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ ఇలా వంపేస్తామన్నమాట. మన కన్నాల గిన్నె ఉంటుంది కదా, ఆకుకూరలు అవి కడిగి వాడేసుకుంటాం కదా, ఆ గిన్నెలోకి వేసేస్తామన్నమాట సేమియాలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత. అయితే అవి విడివిడిగా ఉండడం కోసం కొంచెం వాటర్ కూడా వేస్తున్నాము. ఇదిగోండి అలా పైన వాటర్ వేస్తే అవి సేమియాలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ తాలింపులో అయితే కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి వేసారు. పోపులన్నీ వేగిన తర్వాత, మన పప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఇయ్యాలి ఇవి. ఎందుకంటే పప్పులు త్వరగా ఏగవు కదా. పప్పులు కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి వేస్తారనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకేం వేస్తారక్క? ఆ సేమియాలు ఇందులోకి వేసేయడమేనా? మీరు సేమియాలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తారా? అవును వేస్తారు కదా, చూసారు. అయితే ఇప్పుడు పోపుల్లో ఇంకా సాల్ట్ ఏమీ వేయక్కర్లేదా? ఓకే అండి, పోపులు వేగనిద్దాం. ఇదిగోండి సేమియాల మీద మనం వాటర్ వేయడం వల్ల ఇది పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. స్టిక్కీగా అయిపోవు, ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి. పోపులు వేగిపోయిన తర్వాత ఆపేసారండి, తాలింపు ఆపేసాం ఇప్పుడే. అయితే ఇదిగో నిమ్మకాయ వేయాలి కదా, పులిహోర అనగానే పులుపు ఉండాలి కదా, మరి నిమ్మకాయ కట్ చేసి ఇందులో గింజలు వేరు చేయాలన్నమాట. గింజలు తీసేయాలి. ఇదిగోండి పులిహోరకి మనం రైస్ చల్లారబెట్టుకుంటాం కదా, అదేవిధంగా సేమియాలు కూడా కొంచెం పెద్ద పళ్ళెంలో వేసి మనం చల్లారబెట్టుకోవాలి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. మనం కలపడానికి ఈజీగా కలుస్తుంది అనమాట. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము, కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ తగ్గితే నిమ్మరసంలో మనము సాల్ట్ కలిపి వేసుకుంటే ఈజీగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు నిమ్మరసం పిండుదాం. ఇదిగోండి అక్క నిమ్మరసం దీంతో పిండుతున్నారు. చాలా ఈజీ కదా, గింజలు అందులోకి రాకుండా ఓన్లీ జ్యూసే వస్తుంది. మీ దగ్గర కూడా ఇలాంటిది ఉంటే ఇలా ఈజీగా పిండేసుకోవచ్చు నిమ్మరసం. వెరీ సింపుల్. గింజలు మనం సెపరేట్ చేయక్కర్లేదు, జ్యూస్ కూడా ఈజీగా వస్తుంది.
ఇదిగోండి నిమ్మరసం పిండాము, అందులో సాల్ట్ వేస్తాం. ఎందుకంటే సేమియాల్లో వాటర్ వేసాం కదా, దానివల్ల కొంచెం ఉప్పు తగ్గింది. అందువల్ల నిమ్మరసంలో మనం ఇలాగ సాల్ట్ కలిపేసి వేసుకుంటే అది ఈజీగా కలుస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చితే ఉపయోగించుకోండి, ఎందుకంటే అవసరమే కదా మనకు అందరికీ వంట చేసేటప్పుడు. కొన్నిసార్లు సాల్ట్ తగ్గుతుంది, అలాంటప్పుడు ఇలా కలుపుకోవచ్చు. నిమ్మరసము సాల్ట్ వేసాం మనం ఇప్పుడు. ఇదిగండి పోపులు కూడా ఇందులో వేసేస్తున్నాం అనమాట కలపడానికి. కొంచెం చల్లారిన తర్వాత మనము చేతితో కలిపితే అంతా ఈవెన్గా కలుస్తుంది. వేడి దాంట్లో నిమ్మరసం వేయకూడదండి, కొంచెం చిరుచేదులా వస్తుంది అనమాట. అందువల్ల కొంచెం సేమియాలు చల్లారనిచ్చి కలిపితే మనకి కలపడానికి ఈజీగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతా ఈవెన్గా బాగా కలపాలండి. ఎవరికైనా ఆయిల్ తగ్గింది అని అనిపిస్తే ఈ టైంలో మీరు కొంచెం పైన ఆయిల్ వేసి కలుపుకోవచ్చంట. ఆ విధంగా కూడా టేస్ట్ బాగుంటుందట. ఆయిల్ వేసి కలిపినాను అంటే వేయించకుండా పచ్చి ఆయిలే వేస్తామన్నమాట మనం. ఇదిగోండి ఫైనల్గా ఎంతో టేస్టీగా మంచి రుచికరమైన మన సేమియా పులిహోర రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.